బైబిల్లో కీర్తనలు 11వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా నీతిమంతులను పరిశీలించును అని వ్రాయబడింది. మరి దేవుడు పరిశీలించినప్పుడు మీరు నీతిమంతులుగానే కనబడతారా? దేవుని దృష్టిలో నీతిమంతుడు అంటే ఆయన యందు భయభక్తులు గలవాడు, ఆయనను పూర్ణ హృదయంతో విశ్వసించేవాడు. మరి అట్టి విశ్వాసం మీలో ఉందా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్ సెలవిస్తుంది దేవుడు నీతిమంతులను పరిశీలిస్తాడు అని చెప్పి. మరి దేవుడు పరిశీలించినప్పుడు మీరు పరీక్షలో నెగ్గుతారా? అవును, నోవహ కాలంలో దేవుడు నీతిమంతుల కోసం వెతికితే నోవహ తప్ప వేరొక్కరు కనబడలేదు. అందుకే అతన్ని బట్టి అతన్ని, అతని కుటుంబాన్ని జలప్రలయం నుంచి దేవుడు రక్షించాడు. అలాగే సొదొమ గొమొర్రాలలో దేవుడు పరిశీలించగా కనీసం 10 మంది నీతిమంతులు కూడా లేరు. మొత్తంగా ఒక్కడే ఉన్నాడు, అతను లోతు. అలాగే కల్దీయుల దేశంలో ఎందరో ఉండగా కేవలం అబ్రహాం మాత్రమే దేవునికి కనబడ్డాడు. దేవుని మాటకు లోబడి దేశాన్ని వీడి నది దాటాడు. అందుకే హెబ్రీయుడు అని పిలువబడ్డాడు. అంతేనా, దేవుడు తనకు వృద్ధాప్యంలో ఇచ్చిన కుమారుణ్ణి బలిగా కోరితే దేవుని పరీక్షను కూడా గెలిచి నా దేవుడు బూడిదలో నుండి కూడా మృతుడైన నా కుమారుని లేపగలడు అని విశ్వసించి తన విశ్వాసం ద్వారా నీతిమంతుడైనాడు. విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. ఈరోజు దేవుడు పరిశీలిస్తే నువ్వు, నేను ఆయన దృష్టికి నీతిమంతులుగా కనబడగలమా? అసలు నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి పూర్ణ హృదయంతో నమ్మాలి. మరి పూర్ణ విశ్వాసంతో దేవుణ్ణి ఈనాటి నుండైనా విశ్వసిద్దామా? అలాగే మనలో ఏమాత్రపు అవిశ్వాసపు క్రియలున్నా దేవుణ్ణి దావీదులా వేడుకుందాం. దేవా, నీకు ఆయాస్కరమైన మార్గం నాలో ఉందేమో దయచేసి నన్ను పరీక్షించి పరిశీలించుము అని. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.